ॐ ॐ श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंह सरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। गणपतिगुरुमेकं सच्चिदानन्दरूपं विबुधनिवहसेव्यं योगमार्गाधिरूढम् शरणमुपगतानामार्तिसङ्घात्रिवज्रं मम हृदयनिवासं भक्तिनम्रो नमामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సో ఈ రోజు నుంచి మనము భక్తి షట్కాన్ని చెప్పుకోబోతున్నాము. ఇప్పటిదాకా చూసుకుంటే మనము భగవానుడు మనకి ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని నేర్పిస్తూ వచ్చారు. ఇప్పటిదాకా మనం రెండో అధ్యాయంలోనేమో మొత్తం కంప్లీట్ గా మనకి ఒక అవగాహన తెప్పించారు భగవద్గీత అంటే ఏంటి అనేది. అలానే 3, 4, 5 అధ్యాయాలు అక్కడికి వచ్చేటప్పటికి మనకి మనము మన మనోశుద్ధి చేసుకోవడానికి, మనలో ఉన్నటువంటి తమో గుణాన్ని పోగొట్టి మనల్ని కొంచెం ఉత్తేజపరచడానికి ఆయన కర్మ యోగాన్ని నేర్పించారు. ఎందుకంటే తమో గుణం పోతే రజోగుణంలో కొంచెం వస్తాం మనం, లేకపోతే ఏమి చెయ్యమన్నమాట. అంటే ఏమి చెయ్యము అంటే దాని అర్థం ఏంటంటే అందరూ చేసే పనులే చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం. అంటే నిష్కామ కర్మలు ఇవన్నీ చేయకుండా మామూలుగా అందరిలాగా బతికేస్తూ ఉంటాం అన్నమాట. అది కూడా మంచిది కాదు అని చెప్పాడు మనకి భగవానుడు. సో అలా మనకి 3, 4 అధ్యాయాల్లో అంతా నేర్పించుకుంటూ వచ్చి తర్వాత 6వ అధ్యాయంలో మనల్ని మనస్సుని కేంద్రీకృతం చేయటం ఎట్లా అనేది మనకు నేర్పించారు. సో ఇవన్నీ నేర్పించటం మూలాన ఏమైంది అంటే మనకి కొంచెం ఈ కర్మ మూలాన కొద్దిగా మనోశుద్ధి కలిగి మనస్సు భగవంతుడి గురించి ఆలోచించటం మొదలు పెడుతుంది. అసలు ఏంటి అనేది ఒక ప్రశ్న అయితే మొదలవుతుంది అన్నమాట. ఓకే, అట్లాంటి ప్రశ్న మొదలైనప్పుడు భగవానుడు ఏం చేయాలి అంటే మనల్ని అసలు మీరు ఈ దేని మీద ధ్యానం చేయాలి, ఈ కర్మలన్నీ నిష్కామ కర్మలన్నీ ఎందుకు చేస్తున్నారు, భక్తి అనే టాపిక్ ని మనకి ఒక అంశాన్ని మనకి చెప్పటం మొదలు పెట్టారన్నమాట. ఇక్కడ ఎందుకు అంటే మనము రోజు చేసే పని అదే కదా భక్తి. మనం టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము, తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాము, చాలా రకాలుగా భగవంతుడి పైన శ్రద్ధతో మనం చేయాలని తాపత్రయపడతా ఉంటాం. సో కానీ ఆ భక్తి అనేది ఏంటి అని తెలుసుకోకుండా ఎన్ని జన్మలు ఎత్తి చేస్తూ ఉన్నా కానీ పుణ్యం అయితే వస్తుంది, కానీ మనకి మోక్షం మాత్రం రాదు.
ఓకే, అది భగవానుడు మనకు నేర్పించాలనుకున్నది. మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం అది. సరే, భక్తి అన్నది ఊరికనే చెప్తే సరిపోతుందా? అంటే మనం ఎవరిని ప్రార్థిస్తున్నాము? ఎలాంటి భగవంతుడిని ప్రార్థించాలి మనము? భగవంతుడు ఎక్కడున్నాడు? ఎలా ఉంటాడు? ఇవన్నీ మరి మనం తెలుసుకోకుండా కేవలం ఒక గుడిలో, ఒక విగ్రహంలో, ఒక పటంలో మాత్రమే ఉన్నాడు భగవానుడు అని భగవద్గీతలో ఎక్కడ మనకు చెప్పరు భగవానుడు కదా. కానీ మనం జన్మజన్మల నుంచి మనం అదే ఫాలో అవుతూ వచ్చాం, అదే చేస్తూ ఉంటాం రోజు. అందుకని ఏం చేస్తున్నాడు, మనల్ని ఒకసారి షేక్ డౌన్ చేస్తున్నాడు. మనల్ని షేక్ డౌన్ చేసి నేనంటే అసలు నిజంగా తెలుసుకొని, భక్తి అంటే ఏంటో నిజంగా తెలుసుకొని చేస్తే నీలో పారవస్యం కలుగుతుంది. ఆ పారవస్యం ఎందుకు కలగాలి అంటే, ఆత్మ సాక్షాత్కారం అనేటువంటి చివరి మెట్టు ఏదైతే ఉందో, ఆ మెట్టులో కలిగేటువంటి సచ్చిదానందం ఏదైతే ఉందో, అది ఎక్స్పీరియన్స్ చేయటానికి మనకి రుచి చూపిస్తా ఉన్నారనమాట ఈ భక్తి అనే ద్వారా. ఈ భక్తిలోనే మనం దాన్ని రుచి చూడగలుగుతాం అన్నమాట, ఆ పారవశ్యాన్ని. ఆ పారవశ్యం ఎప్పుడు కలుగుతుంది అంటే, భగవంతుడి గురించి తెలుసుకుంటేనే కలుగుతుంది. ఓకే, సో ఈరోజు మన గమ్యం అదనమాట. మనం అది నేర్చుకుందానికి ప్రయత్నిద్దాము. తర్వాత ఈ భక్తి షట్కంలో 6గా మనం ఏం చెప్పుకున్నాం, కర్మ షట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము అని 3 షట్కాలుగా చెప్పుకున్నాం మనం. ఇక్కడ మనం ఒక్కసారి ఈ యొక్క అధ్యాయాలు ఎలా పేర్చబడ్డాయి మనకి అని ఆలోచిద్దాం మనం ఒకసారి. సరే, జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, ఇది 7, 8, 9 అధ్యాయాలు. ఇక్కడ మనకు భగవానుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అనేది ఈ రోజు కొంచెం టూకీగా మనం ఈ ఈ మొత్తం 6 అధ్యాయాల్లో నుంచి ఏం పట్టుకోవాలి మనము అనేది నేర్చుకున్నాం. ఓకే, ఫస్ట్ తెలుసుకున్నాం ఏంటి మనకి భగవానుడు అనేది. మనం ఏ పురాణం చదువుకున్నా కానీ ఆ పురాణాలన్నీ, పురాణము అంటే ఎట్లా మొదలవుతుందంటే ఒక సృష్టితో మొదలవుతుంది. ఓకే, సృష్టితో మొదలయ్యి ఒక అవతారాలన్నీ స్థితితో ఉండి, ఆ స్థితిలో నుంచి అది లయంకి వెళ్ళిపోతుంది అనమాట. సృష్టి స్థితి లయాలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ భగవానుడు కూడా ఏం చేశాడంటే మనకి, ఆ భగవానుడు అంటే ఎవరు, ఓకే, ఆ పంచభూతాలు మనకి ఈ యొక్క ప్రపంచం అనేది ఎలా ఏర్పడింది, తన నుంచి ఎలా వచ్చింది అనేది నేర్పిస్తాము సృష్టి కార్యక్రమం అన్నమాట. ఆ సృష్టి కార్యక్రమమే 7వ అధ్యాయం. మనకి 7వ అధ్యాయాన్ని జ్ఞాన విజ్ఞాన యోగాన్ని సృష్టిగా చెప్పారనమాట. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి రఫ్గా. ఎందుకంటే మనం శ్లోకాలు చదువుతున్నప్పుడు దాని అర్థాలు తెలుసుకుంటున్నప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట అది. సరే, తర్వాత ఏం చేశారంటే అక్షర పరబ్రహ్మ యోగం దగ్గరికి వచ్చేటప్పటికి లయకారత్వంలోకి వెళ్ళారు. స్థితికారత్వాన్ని పక్కన పెట్టారు. ఓకే, లయకారత్వంకి వచ్చేసారు. 8వ అధ్యాయంకి వచ్చేటప్పటికి లయం చెప్పారనమాట. లయంలో ఏం చెప్పారు మనకంటే, ఈ జీవుడు లయమైనప్పుడు, చనిపోయేటప్పుడు ఏ లోకాలకు వెళ్తాడు, ఎలా వెళ్తాడు, మళ్ళా ఎలా వస్తాడు, అలాంటివన్నీ చెప్పటం జరుగుతుంది అన్నమాట. ఇంకా మనకి ఆ లయం చేసే ప్రక్రియలన్నీ తెలుసుకుంటాం అక్షర పరబ్రహ్మ యోగంలో. ఇక రాజవిద్య రాజగుహ్య యోగం వచ్చేటప్పటికి అది స్థితికారత్వం అన్నమాట. ఓకే, సృష్టి లయ స్థితి ఇలా ఇలా 3 మనకి చెప్పటం జరిగింది. స్థితి అంటే ఎగ్జాక్ట్ గా స్థితి అని కాదు, కానీ మనకి ఆ వేలో మనం దాన్ని ఊహించుకోవాలన్నమాట. ఓకే, మనం మాట్లాడుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది అది. సరే, ఈ సృష్టి స్థితి లయలు చెప్పిన తర్వాత ముందే ఏం చెప్పాడు మనకి, సృష్టి దగ్గరే సచ్చిదానంద స్థితి అనేది చెప్పడం జరిగింది. ఈ సచ్చిదానంద స్థితిని, ఈ పారవస్యాన్ని భక్తిలో అనుభవించాలి అంటే భగవంతుడు ఒక్క చోటకే పరిమితం చేస్తే మనకు పారవస్యం కలగదన్నమాట. అందుకని ఏం చేశాడు, ప్రతి ప్రాణిలో నేనున్నాను, ప్రతి కణంలో నేనున్నాను, ఓకే అని విభూతి యోగంలో మనకి చూపించారన్నమాట. ఓకే, అది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మనం పరిమితం అయిపోయి ఒక్కదానికే ఉంచుకొని మిగతా చోట్లంతా భగవంతుడిని చూడకుండా మళ్ళా ప్రపంచ దృష్టితోనే మలుగుతూ ఉంటాం. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, భగవంతుడిని చూడలేము, పారవస్యం పొందలేము అన్నమాట మనం. ఓకే, సో
అన్నిటిలో నేనున్నాను, అన్నిటిలో ఉన్నాను అని చెప్పి మళ్ళీ అట్లా వదిలేస్తే లాభం లేదని చెప్పేసి నాలోనే అన్నీ ఉన్నాయి అని చెప్పారు అన్నమాట. ఎందుకంటే అన్నింటిలో నేనున్నానని చెప్తే నీకు బాహ్య దృష్టి ఏర్పడతా ఉంటుంది. మళ్ళా అంతర్దృష్టికి తీసుకెళ్ళాలి నిన్ను అంటే అన్ని నాలోనే ఉన్నాయి అనుకుంటే అప్పుడు నువ్వు నీ వైపుకి తిరుగుతావు అన్నమాట. అంటే నిజంగా తిరుగుతాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మనకి ముందు మనలో ఉన్నటువంటి ద్వైత భావం ఏదైతే ఉందో రెండుగా చూసే విధానం, దేవుడు నాకు బయట ఉన్నాడు. మనం అట్లా చూస్తే ఏంటంటే మనం బాగా అర్థం చేసుకోవాలంటే ఈ ద్వైతం అద్వైతము విశిష్ట అద్వైతాన్ని, ద్వైతం అనేది ఏంటంటే మనం ఒక 2 సున్నాలు గీసామనుకో, మనం 2 సున్నాలు గీస్తే ఒక సున్నా బయట ఉంటుంది, ఈ సున్నా చిన్న సున్నా కింద ఇక్కడ పక్కన ఉంటుంది, పెద్ద సున్నా ఉంటుంది. ఈ చిన్న సున్నా పెద్ద సున్నా చూస్తూ ఉండి భగవంతుడు పెద్ద సున్నా అని చెప్పి ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. అది ద్వైతం అన్నమాట. ఓకే, విశిష్టాద్వైతం అంటే ఏంటంటే ఈ పెద్ద సున్నాలోనే చిన్న సున్నా ఇమిడి ఉంటుంది అన్నమాట. ఓకే, లోపల ఉంటుంది కానీ అది చిన్నగానే ఉంటుంది. భగవంతుడు మహానుభావుడు, నేను ఎంతో అల్పుణ్ణి అనే భావంతో భగవంతుడిలో నేను ఒక భాగము అని అనుకొని మెలగటం అని ఎలా అయితే ఉందో దాన్ని విశిష్టాద్వైతము అంటారు. అదే ఈ చిన్న సున్నా తెలుసుకొని నేనే భగవంతుడిని, ఇదంతా భగవత్ తత్వమేను, నేను అనేది లేదు అని తెలుసుకున్నప్పుడు ఈ చిన్న సున్నా ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ మెడిటేషన్ అని చెప్పి మనం ఎక్స్పాన్షన్ మెడిటేషన్ అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఆ ఎక్స్పాన్షన్ మెడిటేషన్ లో ఏమవుతుంది, ఆ వేదాంతిక్ మెడిటేషన్కి వెళ్ళే కొద్దీ ఈ చిన్న సున్నా పెద్ద సున్నాలో ఐక్యం అవుతుంది. అది అద్వైతం అన్నమాట. ఓకే, సో ఇట్లా ద్వైతము, విశిష్ట అద్వైతము, అద్వైతము, ఈ మూడు మనకి ఈ యొక్క 6 చాప్టర్స్ ద్వారా మనకి భగవానుడు మనకి నేర్పిస్తూ ఉన్నారన్నమాట. విభూతి యోగంలో ఏమైంది అంటే అన్నింటిలో నేనున్నాను అని చెప్పారు. అంటే నువ్వు చూస్తూ ఉంటావు ద్వైతంలో. విశ్వరూప సందర్శన యోగం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే విశిష్టాద్వైతం, అన్నీ నాలోనే ఉన్నాయి, అన్ని నాలోని భాగాలే అని చెప్తున్నారు. తర్వాత భక్తి యోగం 12కి వచ్చేటప్పటికి ఏం చేశారంటే భక్తుల యొక్క లక్షణాలు చెప్పారు. అంటే నేను భగవంతుడిలో ఉన్నాను అని అనుకునే కన్నా కానీ ఆ భగవంతుడి యొక్క లక్షణాలు నేనే అని భక్తి యోగంలో మనకి చక్కగా చాలా భక్తి వాటన్నిటికి అద్వేష్ట సర్వభూతానాం అని చెప్పేసి మనకి చక్కగా ఎట్లాంటి క్వాలిటీస్ మనలో ఉండాలి, నువ్వే మారాలి భగవంతుడిగా అనేటువంటి అద్వైతాన్ని భక్తి యోగంలో బోధించారన్నమాట. ఇలా ఈ భక్తి షట్కం అనేది మనల్ని ఒక్కొక్క స్టెప్ లో ఈ భక్తిలో బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తారన్నమాట. సో ఈ ఇంట్రొడక్షన్ తో మనం 7వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకుందాం ఈరోజు. ఓకే, సో ఇది జ్ఞాన విజ్ఞాన యోగం. దీంట్లో మనం ఎప్పటిలాగానే ఏం నేర్చుకోవాలి, వీటిని గనక మనము 3 భాగాలుగా గనక మనం విభజించుకుంటే మొట్టమొదటిది ఏంటంటే ఈశ్వర అనుగ్రహం. అంటే ఏంటి, ఆ సచ్చిదానందం ఏదైతే ఉందో ఆ భగవానుడు ఆయన అనుగ్రహం కలిగి మనల్ని సృష్టించడం జరిగింది. ఎందుకు సృష్టించాల్సి వచ్చింది అంటే మనము కర్మశేషాలన్నీ పెట్టుకొని కర్మలతో ఉడికిపోతా ఉంటాం అన్నమాట. కోరికలతో ఉడికిపోతా ఉంటాం. కోరికలతో ఉడికిపోతా ఉన్నప్పుడు అవి ఎలా తీరుతాయి, కర్మలు చేస్తే కానీ తీరవు. ఆ కర్మలు చెయ్యాలి అంటే ప్రపంచం కావాలి మనకి. ఆ ప్రపంచం తానే ఆ ప్రపంచం అయి రావాలి. ఎందుకంటే తనకన్నా భిన్నంగా ప్రపంచం లేదు. ఓకే, ఇవంతా ఎక్కడ నేర్చుకుంటాము, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఉపనిషత్తుల ద్వారానే వచ్చింది. ఇది ఎందుకంటే ఉపనిషత్తుల సారాంశమే అన్నమాట. ఆ ఈశ్వర అనుగ్రహం అనేది ఆయన దయదలిచి ఎక్స్క్యూజ్ మీ, ఆయన దయదలిచి మనకు ఆ యొక్క ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ సమాచారం ఏదైతే ఉందో, ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆయన అనుగ్రహం మూలాన మనకి వస్తే తప్పితే మనకు అర్థం కాదు. ఆయన ఎలా ఇస్తారు ఈ అనుగ్రహాన్ని మనకి అంటే ఒక గురువు రూపంలో ఇస్తారు, ఒక సత్సంగం రూపంలో ఇస్తారు, ఒక శాస్త్ర రూపంలో ఇస్తారు. ఓకే, అలా మనకి ఈ జ్ఞానాన్ని ఆయన ప్రసాదిస్తారన్నమాట. ఓకే, సో
అట్లా మనకి ఫస్ట్ అనుగ్రహం ఫస్ట్ 3 శ్లోకాల్లో, తర్వాత ఈశ్వర స్వరూపం గురించి చెప్తారు. అసలు ఈశ్వర స్వరూపం ఏంటి, ఎక్కడి నుంచి ఉంది, ఎట్లా వస్తుంది, అదంతా చెప్తారు. తర్వాత నిజంగా భక్తి అంటే ఏంటి, ఓకే, ఆ భక్తిని గురించి తెలుసుకొని దాంట్లో ఎలా వెళ్ళాలి మనం అనేది మనం చెప్పుకోబోయే రెండో భాగం అన్నమాట తర్వాత. ఓకే, సో ఇట్లా 3గా మనకి డివైడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ 3 శ్లోకాల్లో మనం ఏం చెప్పుకున్నాము, అనుగ్రహం, భగవంతుడి యొక్క అనుగ్రహం చెప్పుకున్నాము. సో ఎవరన్నా ఒకళ్ళు మొదలు పెట్టండి, మొట్టమొదటిగా ఈ అధ్యాయాన్ని మొదటి నుంచి చదవటం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ సప్తమోऽధ్యాయః. జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. జ్ఞానం తేహం చదవండి పర్లేదు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కస్మిన్మాం వేత్తి తత్వతః. సో ఇక్కడ మనకి ఈ 3 శ్లోకాలు ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం మనం ప్రార్థిస్తున్నట్టు ఆయన మనల్ని ఇట్లా హత్తుకొని మనల్ని తీసుకొని మనకి బోధ చేయటం, అర్జునుడికి ఎలా బోధ చేశారో అలానే మనం కూడా ఆ ఫీలింగ్ తెచ్చుకోవాలి, అనుభూతి తెచ్చుకొని ఈ అనుభూతి శ్లోకాల్లో భగవానుడు చెప్తున్నది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, అది ఎలా అనుభూతి ఎలా అర్థం చేసుకోవాలి అంటే భగవానుడే మనకి అవి ఇచ్చారనమాట. ఏంటి ఇక్కడ మొట్టమొదటి శ్లోకాన్ని కనుక మనం చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది ఏంటి, మయ్యాసక్త మనాహ. ఓకే, నువ్వు ఏంటి నీ క్వాలిఫికేషన్, ఆయన అనుగ్రహం కావాలి అంటే ఏం కావాలి మనకి అంటే మయ్యాసక్త మనాహ, అదొకటి కావాలి. ఓకే, ఆ భగవంతుడిలోనే ఆయన గురించే కావాలి, ఆయనే కావాలి నాకు అన్న తపన ఉండాలన్నమాట. ఓకే, అది మొట్టమొదటి క్వాలిఫికేషన్. తర్వాత ఏం చెప్పారు, యోగం ఇంజం. ఓకే, ప్రాక్టీసింగ్ యోగా. ఓకే, మనము యోగం అంటే కలయిక, భగవంతుడిలో కలవాలి అనే దాంట్లో మనం ధ్యానాన్ని 6వ అధ్యాయంలో చెప్పి నిష్కామ కర్మ చేస్తూ ఆ ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధితో ఉండమని చెప్పేసి మనకు బోధించారు. ఇప్పటిదాకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి, తర్వాత ధ్యానము. ఓకే, ఈ ఈ 2 క్యారెక్టర్స్ తో ధ్యానం ఉండాలి. మొట్టమొదట భక్తిని బాగా డెవలప్ చేసుకోవాలంటే అప్పుడేమవుతుంది, మయ్యాసక్త మనాహ అనేది అలవాటు అవుతుంది. దాంట్లో నుంచే యోగం యుంజం వస్తుంది. తర్వాత ఏంటి, మదాశ్రయ. ఓకే, సో ఈ 3 చెప్పారు ఆయన, మయ్యాసక్త మనాహ, యోగం యుంజం, మదాశ్రయ. ఈ 3 సరెండర్ చేయాలి కంప్లీట్ గా. ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధితో ఉంటే గానీ సరెండర్ అవ్వదు. ఎప్పుడైనా కానీ మనకి ఏమి జరిగినా కానీ అది ఏది చేస్తున్నా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఏది వచ్చినా మనకు ప్రాప్తి ఇచ్చినా ఈశ్వర ప్రసాద బుద్ధితో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా సరెండర్ అయిపోతాం మనం కదా, ఆటోమేటిక్ గా అయిపోతాం. సో ఇవి చేస్తే ఐ కెన్ రివీల్ మై సెల్ఫ్, నేను కనిపిస్తాను, నేను నీకు చెప్పగలుగుతాను, ఈ జ్ఞానాన్ని నేను బోధించగలుగుతాను అని చెప్పారనమాట. అంటే ఏంటి, ఒక పక్క క్వాలిఫికేషన్స్ చెప్తూనే ఇగో నీకు ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు ఇప్పటిదాకా ఈ కర్మయోగాన్ని ధ్యానాన్ని నేర్చుకొని వచ్చావు కాబట్టి నువ్వు భక్తి నేర్చుకోవడానికి అర్హుడివి, నా గురించి తెలుసుకోవడానికి అర్హుడివి అని చెప్తున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళ్తే మరి ఊరికినే చెప్తే లాభం లేదు. అందుకని ఏం చేస్తున్నారు ఇక్కడ చక్కగా మనకి జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత అని చెప్తున్నారు ఇక్కడ.
అంటే మనకేంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది జ్ఞానం అనేది ఉంది, విజ్ఞానం అనేది ఉంది. ఓకే, జ్ఞానం అంటేనేమో నేను జస్ట్ బోధిస్తాను నీకు. విజ్ఞానం అనేది ఏంటంటే నువ్వు అనుభవపూర్వకంగా నీ అంతట నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు ఎక్స్పీరియన్స్ పొందాల్సింది. ఓకే, సో అంటే ఏంటి, క్వాలిఫికేషన్స్ అన్ని ఉండి నువ్వు ప్రాక్టీస్ చేసి సాధన చేస్తే జ్ఞానం నుంచి విజ్ఞానంలోకి వెళ్తావు. విజ్ఞానం అంటే తెలుసుకోవటం, నీ అంతట నువ్వుగా తెలుసుకోవటం. జ్ఞానం అంటే గురువు బోధించేది, నువ్వు పుస్తకాల ద్వారా తెలుసుకునేది. ఓకే, భక్తి కూడా అంతేనన్నమాట. భక్తి అనేది ఊరికనే పూజ చేస్తే కాదనమాట. ఆ భక్తిలో కలిగే పారవస్యం ఎప్పుడు కలుగుతుంది అంటే విజ్ఞానంతో కూడుకున్న భక్తి అయితే పారవస్యం కలుగుతుంది అన్నమాట. అది ఎలానో మళ్ళీ మనం చెప్పుకున్నాం తర్వాత. సో ఇప్పుడు జ్ఞానము విజ్ఞానము ఈ రెండో శ్లోకంలో ఇది తెలుసుకోవాలి. యత్ జ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అని చెప్తారనమాట. ఓకే, అంటే ఏంటి ఇక్కడ అది నువ్వు మనం గనక అలా తెలుసుకోకపోతే, ఈ జ్ఞానము విజ్ఞానము ఇలా నేను విడగొట్టి చెప్పకపోతే మనకు అర్థం కాదనమాట. ఇది తెలుసుకుంటే, ఓకే, యత్ జ్ఞాత్వా, ఇది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు అని చక్కగా చెప్తున్నారు భగవానుడు. ఓకే, ఏదైతే తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది లేదో, అంటే నా గురించి భగవానుడి గురించి తెలుసుకుంటే ఆ జ్ఞానం విజ్ఞానాన్ని కనుక పొందితే నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమి లేదు అని చెప్తున్నాడు. కానీ అంత ఈజీ కాదే ఇది నేర్చుకోవడం అంత కష్టం, చాలా కష్టం కదా. మనం ఈ ప్రపంచ దృష్టితో ఉండి చాలా కష్టపడతా ఉంటాం. అందుకని ఏం చేశారు ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో, మీ బాధ ఏంటో నాకు తెలుసు. ఓకే, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాము వేత్తి తత్వతః అని చెప్పారు. అంటే ఏంటి ఇక్కడ అంటే ఈ మూడో శ్లోకంలో ఇక్కడ ఏం చేస్తున్నారంటే మనల్ని మోటివేట్ చేస్తున్నారు ఆయన. ఊరికనే వదిలేయకుండా, ఇది బాగా కష్టమని నన్ను వదిలేయద్దు. ఓకే, పట్టుకోవచ్చు, నన్ను జాగ్రత్తగా పట్టుకోవాలి, మనం భగవంతుడిని పట్టుకోవాలి అని చెప్పేసి మనకి ఇక్కడ కొంచెం మనం ఏం చేద్దామంటే మనలోని కొంచెం మనల్ని మోటివేట్ చేసుకోవాలి. ఇది మోటివేట్ అయితే గానీ మనకు అర్థం కాదనమాట. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ, అనేక వేల మందిలో ఒక్కడు మాత్రమే మోక్షం సిద్ధి కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఓకే, అటువంటి సాధకుల్లో కూడా ఒక్కడు మాత్రమే ఆత్మతత్వాన్ని విజ్ఞానంగా తెలుసుకోగలుగుతాడు. ఓకే, ప్రయత్నం చేస్తూ జ్ఞానాన్ని నేర్చుకుంటాడు, కానీ విజ్ఞానం ఆ ఆత్మతత్వాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి, అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఇంకా కష్టపడాలి. కానీ అంత కష్టమేం కాదు అని చెప్తున్నారు అన్నమాట. మనం చాలా మంది అందరం ఉన్నాము, అందరూ ఒకే దారిలో వెళ్తూ ఉంటారు, పరుగులు తీస్తూ ఉంటాం. మనం ఆ పూజని ఈ పూజని ఆ అలంకారంలో ఈ అలంకారాలు అన్ని చేస్తూనే ఉంటాం. కానీ నిజంగా భక్తితో ఉంటున్నామా లేదా అనేది అక్కడి నుంచి అలవాటు చేసుకోవాలి. మనం మోక్షాన్ని పక్కన పెట్టేసి మనం చేసేటువంటి రోజు చేసే పనుల్లో భక్తితో మనం చేయగలుగుతున్నామా లేదా. ఓకే, కర్మని చేసేటప్పుడు కూడాను నిష్కామంగా భక్తితో, అంటే ఆ కర్మ చేసేది కూడాను నిష్కామంగా, ఎందుకు వచ్చిందిరా ఇది, నా జాబ్ అంతా కష్టంగా ఉంది అని అనుకోకుండా, అది మాకు భగవంతుడు ఇచ్చింది. ఓకే, అలానే మనము ఈ సంసారంలో, అంటే సంసారం అంటే పుట్టుక చనిపోవటం అనే పక్కన పెట్టేసి మన జీవితాన్ని తీసుకుంటే, మనం ఈ మనుష్యానాం సహస్రేషు అనేది ఎలా దాటాలి, దీన్ని రోజు జీవితంలో ఎలా అలవాటు చేసుకోవాలి అంటే, కర్మ సిద్ధాంతాన్ని మొట్టమొదటిగా చెప్పారు కదా భగవానుడు మనకి. కర్మలో ఏం నేర్పించారు, నువ్వు చేసుకున్నది మాత్రమే నీకు సంప్రాప్తిస్తుంది, నీ కర్మ ఫలితాలే నీకు జీవితాన్ని ప్రసాదిస్తాయి. ఓకే, నువ్వు కష్టపడాలా సుఖపడాలా అనేది నీకు నిర్ణయించబడుతుంది. దానికి మనం ఏం చేస్తామంటే బాహ్యంగా చూస్తాం, వేరే వాళ్ళు కారణం అనుకుంటూ ఉంటాం. ఆ వేరే వాళ్ళు కారణం అనుకోగానే ఆటోమేటిక్గా మనం మనుష్యానాం సహస్రేషులోకి వెళ్ళిపోయాం. ఓకే, అలా కాకుండా అందుకనే కర్మని నేర్పించారు ఫస్ట్. ఎందుకంటే బాహ్యంగా చూడొద్దు నువ్వు. ఇప్పుడు మనకి పిల్లలే ఉన్నారు, పిల్లలకి మనం ఏం చేస్తామంటే
ఒక వస్తువు కొనిపెట్టమని అడుగుతారు మనం. అడిగితే మనకి తల్లిగా తండ్రిగా వాడికి అది మంచిది కాదు అని తెలిసి వాడికి అది వద్దురా అని చెప్పి వాడిని ఏదో కొంచెం వేరేగా చెప్పి చేస్తాము. మరి భగవానుడు ఎలా చేస్తాడు మనకి అంటే, మనం అర్థం చేసుకోవటం కొద్దిగా కష్టం ఇది. కానీ ఈ రోజున అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అది మనుష్యానాం సహస్రేషు అనే దాంట్లో ఉండకూడదు మనం. ఓకే, అలా ఎలా అంటే మనకి మన జీవితంలో కొన్ని మనం పొందాలనుకుంటాం. కొన్ని వస్తువులు కానీ అవి ఏదన్నా పొందాలనుకున్నప్పుడు, ఒక ప్రేమను కానీ ఏదో ఒకటి పొందాలనుకున్నప్పుడు ఏం చేస్తాము, మనం ప్రపంచం వైపు చూస్తాం. అది మనకు సంప్రాప్తించాలి అంటే 2 రకాలుగా ఆలోచిద్దాం. ఒకటేంటంటే మనకు అర్హత ఉండాలి. ఓకే, అర్హత ఉన్నప్పుడు భగవానుడు అది ప్రసాదిస్తాడు మనకి. మనకి అర్హత లేనప్పుడు మన ఎదుటి వాళ్ళని మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం. నాకు అది ఇవ్వలేదు నువ్వని, లేకపోతే నాకు కోపం వస్తుంది మనకి చాలా. ఎందుకు వస్తుంది అంటే అవతల పర్సన్ ప్రపంచ దృష్టితో మనుష్యానాం సహస్రేషు అనే దృష్టితో చూస్తున్నాం మనం. అలా కాకుండా ఈ కర్మ ఫలితం నాకు కలగలేదు అని ఆలోచించాలన్నమాట. అది మామూలు వాళ్ళకి. మన వంటి వాళ్ళకి, భక్తి ఉన్న వాళ్ళకి భగవానుడు ఏం చేస్తాడు, ప్రేమతో నాన్న నీకు ఇది మంచిది కాదు, ఈ టైంలో నీకు ఇది, ఈ వస్తువు నీకు ప్రాప్తించడం మంచిది కాదు, నీకు మంచి జరగకపోవచ్చు, అందుకని వేరే వాళ్ళ ద్వారా దానికి అడ్డు చెప్పిస్తాడు మనకి. మనమేమనుకుంటాము, నాకు అనుకున్నది జరగలేదు అని చెప్పేసి కోపం తెచ్చుకుంటాం, బాధపడతాం, కృంగిపోతాం. అప్పుడేమవుతుంది, మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. భగవంతుడిని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు మనల్ని భగవంతుడు ప్రేమతో ఉన్నాడు అంటే, మనం చేసుకున్న పుణ్యం మూలాన, మనం చేసుకున్న పూజల మూలాన మనకు భగవానుడు వేరే వాళ్ళ రూపంలో కొన్ని అబ్స్ట్రక్షన్స్ క్రియేట్ చేయబడతాయి. ఎందుకంటే అర్హత లేకపోవటం మూలాన కాకపోవచ్చు, కానీ మన జీవితానికి అది మంచిది కాకపోవచ్చు. ఇప్పుడు మనం అనుకుంటాం, బయటకు వెళ్ళినప్పుడు చిన్న కారు యాక్సిడెంట్ ఏదో ఒక చొట్టబడింది, మనకి కారుకి ఎవరో వచ్చి కొట్టారు, అది కారణంగా చాలా అప్సెట్ అయిపోతాం మనం. కానీ అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవానుడు మన మీద ప్రేమతో పెద్ద యాక్సిడెంట్ని మనల్ని తప్పించి ఉండొచ్చు. అలానే మన జీవితంలో మన మోక్ష ద్వారానికి వెళ్ళేటువంటి అవి బంధాలని వస్తువుల రూపంలో మనకి ఇవ్వకుండా భగవానుడు ప్రేమతో అడ్డుపడచ్చు. ఓకే, అది నిజ జీవితంలో మనం రోజు అర్థం చేసుకుంటే ఈ 3వ శ్లోకం యొక్క అర్థం తెలుస్తుంది మనకి. ఓకే, అట్లా ప్రాక్టీస్ చేయాలి. అలానే భక్తి ఉంది. అందరూ ఏం చేస్తామంటే మనము మనందరం చేసే మిస్టేకే అన్నమాట. ఇది ఏంటంటే, ఏ పని చేస్తున్నా కానీ వేరే ఆలోచనలతో ఆ పని చేస్తూ ఉంటాం. ఆ పని మీద ఫోకస్ ఉండదు మనకి కదా. అట్లాంటివి జాగ్రత్తగా ఉండాలి. అది ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, మనం స్నానం చేసేటప్పుడు వేరే ఆలోచనలు లేకుండా ఈ భగవానుడు, నాలో ఉన్న భగవానుడికి నేను అభిషేకం చేయిస్తున్నాను. ఫుడ్ పెట్టేటప్పుడు నాలో ఉన్నటువంటి ఈ భగవానుడికి నేను సమర్పిస్తున్నాను అనే భావనతో గనక ఉంటే మనం ఈ మనుష్యానాం సహస్రేషు అనే దాంట్లో నుంచి బయటపడి ఆ ఒక్కడు ఎవరైతే ముందుకెళ్తారో అని భగవానుడు చెప్తున్నాడో ఆ ఒక్కడిగా మనం ఉండగలుగుతాం అన్నమాట. అది రోజంతా ప్రాక్టీస్ చేస్తే తప్పితే రాదు అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, మనకి కొంతమందికి ఏంటంటే ఏదో చేయాలని ఉంటుంది, తాపత్రయం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ సరైన మార్గం చూపించే గురువు దొరకడు మనకి. మన అదృష్టం ఏంటంటే మనకి భగవద్గీత దొరికింది, భగవానుడి రూపంలోనే బోధిస్తున్నాడు మనకి చక్కగా. ఓకే, అది మనకు దక్కింది అనమాట. ఓకే, సో అందుకని ఈ మోటివేషన్ ని గుర్తుపెట్టుకొని మనం ఒక్కడిగా మిగలకుండా, ఓకే, సో మనం ఏం చేయాలి, ఈ స్పిరిచువల్ గ్రోత్ మనకు రావాలి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. మనలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఈ భగవంతుడిని తెలుసుకోవడానికి మనలో ఉన్న ఇనెబిలిటీ ఏంటి తెలుసుకోవాలి. తర్వాత ఆ సమర్పణ భావాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత ఏమన్నా ఈ నాలెడ్జ్ అనేది, జ్ఞానం అనేది ఎంత కష్టపడి ఎంత పుణ్యంతో ఉంటేనో తప్పితే మన జీవితంలోకి రాదు. అలాంటి దాన్ని వ్యర్థపరచుకోకుండా మన జీవితంలోకి ఇంకా ఇంకా తెచ్చుకొని ఇంకా దాన్ని మనలో అమర్చుకోవాలన్నమాట. అట్లా చేస్తే భగవంతుడు తప్పక దర్శనం ఇస్తాడు అని మనకు ఒక ఆశ్వాసన ఇస్తున్నాడు అనమాట భగవానుడు ఇక్కడ. సరే, ఇప్పుడు మనము నెక్స్ట్ అసలుకి భగవంతుడు ఏంటి, అసలుకి
భగవంతుడు అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ భగవంతుడు, ఆ భగవంతుడిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం చక్కగా దీన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటే మనకి చక్కగా ఒక క్యాప్స్యూల్ లాగా శంకరాచార్యుల వారు మనకి తత్వబోధ అనేటువంటి చిన్న గ్రంథంలో మనకి చక్కగా ఇచ్చారు. ఆయన వివేక చూడమని వేరే వాటిల్లో కూడా చెప్పారు ఇది, కానీ తత్వబోధలో చాలా సింపుల్ గా ఉంటుంది అన్నమాట ఇది. ఇక్కడ మనం 4వ శ్లోకాన్ని చదువుకుంటాం. ఒకసారి చదవండి ఎవరన్నా 4వ శ్లోకం. నేను చదువుతానండి. చదువు. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యం మే భిన్నా ప్రకృతిరష్టధా. ఎస్. సో ఇది ఈ శ్లోకాన్ని కొంచెం గుర్తుపెట్టుకుందాం మనం ఇప్పుడు. గుర్తుపెట్టుకుని ఈ భగవంతుడు అంటే ఏంటి అసలుకి మనం ముందు అక్కడికి వెళ్దాం. ఓకే, దీన్ని కొంచెం అర్థం చేసుకుందాం. ఇది అర్థం చేసుకుంటే గానీ మనకి ఈ ఈ చాప్టర్స్ అన్ని అర్థం కావు, మనకి అధ్యాయాలన్నీ. ఇక్కడే మొదలు పెట్టారు 4వ శ్లోకం నుంచే మనకి తత్వబోధని ఆయన ఆ సృష్టి కార్యక్రమాన్ని మొదలు పెట్టారనమాట. మనకి మొట్టమొదటగా మనం ఏం చెప్పుకుంటాము, భగవంతుడు అవ్యక్త రూపంలో ఉన్నాడు. ఓకే, అంటే ఆయన పరమాత్మగా ఉన్నాడు. ఆ పరమాత్మలోనే మాయ ఇమిడి ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ మాయ పరమాత్మని కలిపి మనం ఈశ్వరుడు అన్నాము. ఓకే, ఆ ఈశ్వర తత్వానికి ఎప్పుడైతే త్రిగుణాలు సత్వ రజో తమో గుణాలు కనుక కలిస్తే అప్పుడు ఆ ప్రపంచము వ్యక్తం అవటానికి, అంటే ఈశ్వరుడు వ్యక్తం అవటానికి ఒక సన్నివేశం ఏర్పడుతుంది అన్నమాట. ఓకే, అది ఆ అవ్యక్తంగా ఉండేటువంటి భగవంతుణ్ణి వేదాంత పరంగా పేరు పెట్టింది ఏంటంటే బ్రహ్మన్ అంటారు అన్నమాట, పరమాత్మ. అదే కాకపోతే వేదాంత భాషలో బ్రహ్మన్ అంటారు. ఓకే, భగవానుడు అప్పుడప్పుడు బ్రహ్మ అంటా ఉంటారు. ఓకే, బ్రహ్మ అని చెప్పేసి భగవద్గీతలో వాడతారు. బ్రహ్మ అంటే పరమాత్మ, బ్రహ్మన్ అన్నమాట. బ్రహ్మ అంటే మన 4 తలలు ఉన్నటువంటి సృష్టి చేసేటువంటి బ్రహ్మ. ఓకే, సృష్టి చేసేటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అన్నమాట బ్రహ్మ అంటే. ఓకే, ఉత్త బ్రహ్మ అంటే ఇప్పుడు మనం శ్లోకం చదివేటప్పుడు కూడాను బ్రహ్మ అంటాం, అది బ్రహ్మన్ పరమాత్మ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ పరమాత్మ నుంచి భగవానుడు ఈశ్వర తత్వాన్ని మనకి ఇచ్చారనమాట. ఆ ఈశ్వర తత్వాన్ని ఇచ్చేటప్పుడు ఏమైందంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, భగవానుడిని ఇప్పుడు ఎవరన్నా ఒక పాట పాడే వాళ్ళు ఉన్నారు, పాట పాడే వాళ్ళని సింగర్ అంటున్నాం. ఓకే, గాయకుడు అంటున్నాం. కానీ ఆ పవర్, లోపల ఉన్న పవర్ ఏదైతే ఉందో, ఆ పాట పాడే పవర్ ఏదైతే ఉందో, ఓకే, అది అది పరమాత్మ అన్నమాట. ఊరికనే పాట పాడేవాడిని మనం గాయకుడు అంటున్నాం, కానీ లోపల ఉన్న పవర్ ఏదైతే ఉందో అది పరమాత్మ అన్నమాట. అట్లా అన్నమాట చూడాల్సింది. ఇప్పుడు ఒక సముద్రం ఉంది, ఒక అల వచ్చింది, అలా అని పేరు పెట్టుకున్నాము. ఓకే, దాంట్లో నుంచి ఒక కదలిక వచ్చినప్పుడు దాన్ని అలా అన్నాం, కానీ మొత్తం పరమాత్మే అన్నమాట. ఓకే, ఆ శక్తి అన్నమాట. అలానే మనం భక్తిలో ఉన్నప్పుడు కూడాను మనం భక్తి అనేది కూడా పరమాత్మ తత్వమే అన్నమాట. ఆ శక్తి మూలానే మనము ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అని చెప్పి జ్ఞానశక్తి అనుకుంటా ఉంటాం. అవన్నీ కూడాను లోపల, అంటే అమ్మవారు అనేది శక్తి అన్నమాట. మనం అనుకునేది అర్ధనారీశ్వర తత్వం అన్నమాట. ఓకే, ఆ అర్ధనారీశ్వర తత్వం ఉన్నప్పుడు మాత్రమే భగవానుడు మనకి వ్యక్తం అవుతాడు అన్నమాట. లేకపోతే అదృశ్యంగా అవ్యక్తంగా ఉంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మనకి భూమి రాపో నలో వాయు అని చెప్పేసి ఈ శ్లోకం మనం ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ కొంచెం చదువుకొని చెప్పుకొని అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. భూమి ఆపహ అంటే భూమి అంటే మనకు తెలిసిందే పృథ్వీ. ఓకే, ఈ భూమి, తర్వాత నీరు, అగ్ని, అనలహ అంటే అగ్ని అన్నమాట. ఓకే, తర్వాత వాయు చెప్పారు, తర్వాత ఖం అన్నారు. ఖం అంటే ఆకాశం అన్నమాట. ఆ ఆకాశము అంటే పంచభూతాలన్నీ, ఈశ్వరతత్వము, త్రిగుణాలన్నీ కలిసిన తర్వాత ఈ పంచభూతాలు, తన్మాత్రలు అంటారు వాటిని, అవన్నీ కలిసి తర్వాత ఇంకేం కావాలి అంటే ఈ తత్వాల్లో అన్ని ఏం కావాలంటే మళ్ళా మనస్సు కావాలి,
బుద్ధి కావాలి, ఓకే, అహంకారము. ఇట్లా ఈ మనస్సు, బుద్ధి, అహంకారము అవి కూడా కలిపి అన్ని ఈ 5 ఈ 3 ఇవన్నీ కలిపి ఇవి అష్టథ అని చెప్పారు. అంటే ఈ 8 విధాలుగా ఉన్న నేను ఇట్లా వ్యక్తం అవుతూ ఉంటాను. ఓకే, ఇలానే మనము కృష్ణ భగవానుని తీసుకుంటే కృష్ణావతారంలో ఆయనకి అష్టభార్యలు అంటారు. ఆ అష్టభార్యలు ఏంటంటే వ్యక్తం అవటానికి ఆయన శక్తి ఈ ప్రపంచంలో ఈ పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం ఏవైతే ఉన్నాయో అవే ఆయన అష్టభార్యలు అన్నమాట. మనము ఆ పురాణం చదివినప్పుడు, భాగవతం చదివినప్పుడు మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఆయన వ్యక్త రూపం అష్టభార్యల్లాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, అట్లానే ఆ ప్రకృతి అష్టద అని చెప్పారనమాట ఇక్కడ. ఓకే, సో అది మనం అర్థం చేసుకొని అట్లా మొత్తం సృష్టి కార్యక్రమంలో ఇవన్నీ వచ్చినాయి అని చెప్తారు. మనకి ఇంకొక ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఈ తత్వబోధ అనే దాంట్లో ఈ తన్మాత్రలన్నీ ప్రపంచంగా ఎలా మారినాయి, ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. ఒక పద్ధతి ప్రకారం ప్రపంచం ఏర్పడుతుంది. ఆ పద్ధతి ఏంటి అనేది ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనము ఒక పెద్ద సున్నా అని చెప్పాను ఇందాక నేను. అది భగవానుడు అంటే ఈ ప్రపంచం అయితే మనం ఒక చిన్న సున్నా. అంటే మనం మైక్రోకాజం అనమాట. మ్యాక్రోకాజము, మైక్రోకాజము. ఆ మైక్రోకాజము మనము దాని రిఫ్లెక్షనే అనమాట. ఓకే, అది ఎలా అంటే మనము ఒక కుండలో నీళ్లు పెట్టేసి మనం పైన సూర్యుడు ఈ నీళ్లలో ప్రతిబింబం పడతా ఉంటుంది. ఓకే, అదే శక్తి, అదే ప్రతిబింబం నీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలానే మనందరం కూడాను భగవానుడి యొక్క ప్రతిబింబము అని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ శక్తే మనలో కూడా ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలన్నమాట. అది ఇక్కడ మనకి భగవానుడు ఈ శ్లోకం ద్వారా మనకి నేర్పించాలనుకున్నారనమాట. మనకి 2 కారణాలు ఉంటాయి యూజువల్గా. ఏంటంటే, సరే ఈ భగవానుడు ఎలా ఈ ప్రపంచాన్ని తయారు చేశాడు, ఇది కొంచెం తెలుసుకుందాం మనం. ఓకే, శ్లోకాలన్నీ కొంచెం ఇది తెలుసుకుంటే గానీ మనకి మొత్తం అర్థం కాదు మనకి. భగవానుడు ఈ ప్రపంచాన్ని ఎలా తయారు చేశాడు. ఇప్పుడు మనం మామూలుగా అందరూ చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కుండ తయారు చేయాలంటే మట్టి కావాలి అంటారు. ఓకే, తయారు చేసే జ్ఞానం ఉండాలి అని చెప్పుకుంటాం. అందుకని ఇక్కడ ఏమంటారంటే, మనకి ఈ ఈ నిమిత్త కారణము, తర్వాత ఉపాదాన కారణం అని చెప్పేసి మనకు ఈ భాషలో చెప్తారు. అవన్నీ పక్కన పెట్టేస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ భగవానుడు ఈ ప్రపంచాన్ని ఎట్లా తీసుకొచ్చాడు, అసలుకి ఎక్కడి నుంచి తయారు చేశాడు. ఓకే, ఈ ప్రపంచం తయారు చేయాలంటే ముడి సరుకు లాంటిది ఉండాలి కదా మనకి. ఆ ముడి సరుకు అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే, ఆ ముడి సరుకు కనుక భగవంతుడి కన్నా ముందు వేరేగా ఉంటే మళ్ళా భగవంతుడి కన్నా ముందు ఉన్నట్టు అదంతా. కానీ భగవంతుడే మనకి ఆది అనాది అని చెప్పుకుంటాం మనం. ఓకే, సో భగవంతుడి కన్నా ముందు ఈ ముడి సరుకు ఉండటానికి వీల్లేదు. సరే, భగవంతుడు ఎక్కడి నుంచి తెచ్చాడు ఈ ప్రపంచాన్ని అని ఆలోచిస్తే మన వాళ్ళు చక్కటి ఉదాహరణ చెప్పారు. ఏంటంటే, ఒక సాలి పురుగు, స్పైడరు తన గూడిని కట్టేటప్పుడు తనలో నుంచే తెచ్చి ఆ గూడుని కట్టేస్తుంది. మళ్ళా ఏం చేస్తుంది, ఆ గూడు మొత్తాన్ని తనలోకే తీసేసుకుంటుంది. ఓకే, అలానే భగవానుడు కూడాను ఈ సృష్టి కార్యక్రమం జరిగిన ఈ ముడి సరుకు తనలో నుంచే వచ్చింది, వ్యక్తమైంది, మళ్ళా తనలోనే లీనమైపోతుంది అని చెప్పేసి మనకు ఆ ఉదాహరణని చక్కగా మనకి మన ఉపనిషత్తుల్లో చెప్పటం జరిగింది అనమాట. ఓకే, ఎందుకంటే రీజనింగ్ ఉండాలి కదా. భగవంతుడికి ముందు మరి ఏ వస్తువైనా ఉండి తయారు చేయాలంటే కుదరదు కదా. అంటే భగవంతుడి తర్వాత వచ్చినట్టు ఉంటుంది, భగవంతుడి కన్నా వేరుగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. అది అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఏమనుకున్నాము ఇంతకు ముందు, ఇది ఎక్కడి నుంచి ఎట్లా వచ్చినాయి, ఈ భగవంతుడి నుంచి ఫస్ట్ ఆకాశం వచ్చింది, ఈ తన్మాత్రల నుంచి ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి వాయువు వచ్చింది. ఓకే, వాయువు నుంచి అగ్ని వచ్చింది, తర్వాత అగ్ని నుంచి నీరు వచ్చింది, నీటిలో నుంచి భూమి వచ్చింది. ఇలా ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ లో మనకు చెప్తారనమాట తత్వబోధలో. ఓకే, సో అది అట్లా భగవంతుడు మనకి ఈ ప్రపంచాన్ని ఇచ్చాడు. ఓకే, సరే, ఈ త్రిగుణాలు అనేది తర్వాత ఇంకో శ్లోకంలో వస్తుంది, అది వచ్చినప్పుడు చెప్తాను దాని గురించి. తర్వాత
అందుకని ఏంటాడు మనకు పరమాత్మను ఏం చెప్తారంటే ఒకటిగా ఉన్న పరమాత్మ రెండయ్యారు అని చెప్తారు మనకి. ఓకే, అది ఎలా అంటే ఇప్పుడు మనం ఉన్నాం, తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు ఒక చిన్న కణం, మనం ఒక చిన్న కణం ఏమైంది, రెండుగా డివైడ్ అయింది, నాలుగుగా డివైడ్ అయింది, తర్వాత అట్లా 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 అయ్యి అక్కడి నుంచే మొత్తం వచ్చేసింది, శరీరం వచ్చేసింది కదా, శరీరం అన్నీ వచ్చేసినాయి అన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే కొన్ని 2-3 పదాలు నేర్చుకున్నాం ఇక్కడ కొంచెం. ఈ బ్రహ్మన్ అనేది మనకి మాయతో కలిస్తే మన ఈశ్వర తత్వం అని చెప్పేసి ఇదంతా నేను ఈ స్లైడ్ లో ఉన్నదంతా చెప్పాను ఇప్పటి వరకు. తర్వాత పరా ప్రకృతి అపరా ప్రకృతి అనేది కొంచెం తెలుసుకున్నాం. ఇది తెలుసుకోవాలి, ఎందుకంటే ఈ ఈ పరా ప్రకృతి అపరా ప్రకృతి, అపరా ప్రకృతి అంటేనేమన్నా వ్యక్తం అయ్యి మనకి బయట కనిపించే ప్రకృతి ఏదైతే ఉందో అది లోయర్ నేచర్ అన్నమాట. అదంతా కనిపించి మనకి ఈ ప్రకృతి రష్టధ అని చెప్పారు. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ కలిస్తే ఇదంతా మనలో ఉన్నటువంటి అపరా ప్రకృతి మనలో చూసుకుంటే. ఓకే, మనలో కూడా అదే ఉన్నాయి. అట్లానే బాహ్యంగా చూసుకున్నా కానీ పంచభూతాలు ఉన్నాయి, తర్వాత ఆ పంచభూతాల్లో కూడా త్రిగుణాలు అమరి ఉంటాయి అన్నమాట. పరా ప్రకృతి అంటే ఏంటంటే మనం పరాశక్తి అంటా ఉంటాం కదా, పరబ్రహ్మ అంటాం. అంటే అట్లా గుర్తుపెట్టుకోండి, పరా ప్రకృతి అంటే ఏంటంటే హయ్యర్ నేచర్ అన్నమాట. మనము ఆ భగవంతుడి యొక్క ఏదైతే అనాదిగా ఉందో, ఏదైతే మార్పులు లేకుండా ఉండే ఆ చైతన్యం ఏదైతే ఉందో అది పరా ప్రకృతి అన్నమాట. అపరా ప్రకృతి, పరా ప్రకృతి, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. తర్వాత అష్ట ప్రకృతి అని చెప్పేసి చెప్పాను. చెప్పిన తర్వాత ఇక్కడ మనం రోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది జీవితంలో ఈ యొక్క 4వ శ్లోకాన్ని నుంచి ఈ వీటిని నేర్చుకునే విధంగా ఎట్లా అంటే స్టెప్స్ ఏంటంటే, మనము కృష్ణుడిని, భగవానుడిని ఒక పర్సన్ గా చూడొచ్చు. ఓకే, మన ఇంట్లో ఒక పటం ఉంటుంది, బాబా పటం పెట్టుకుంటాం, మనం పెట్టుకొని ఎదురుగ్గా పూజ చేసేటప్పుడు మాత్రమే భయం భక్తితో ఉంటాం. మిగతా టైంలో అంతా భగవంతుడు ఫోటో ఇంట్లో ఉన్నా కానీ లేకపోతే మన ఎదురుగా ఉన్నా కానీ మనలో ఆ భక్తి భావన అనేది ఉండదు, మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాం కదా. అది అలవాటు చేయాలనుకుంటున్నాడు. అంటే ఏంటి, అక్కడ మనం ఒక భగవంతుడిని ఒక పర్సన్ లాగా చూస్తున్నాం అన్నమాట. అంటే ఏమి లేదు అన్న టైప్లో చూస్తున్నాం. తర్వాత పూజ చేసేటప్పుడు ఏం చేస్తున్నాము, ఒక భగవంతుడిగా చూస్తున్నాం, గాడ్గా చూస్తున్నాం. కానీ భగవానుడు మనల్ని ఎలా పైకి మనల్ని ఉత్తేజపరిచి పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారంటే కృష్ణుడే పరమాత్మ అనేటువంటి భావం వైపు మనం తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఓకే, అది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట ఇది. తర్వాత 5వ శ్లోకాన్ని చదవండి ఎవరన్నా. अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत्. ఇక్కడ మనకు భగవానుడు మళ్ళా ఇంతవరకు మనం చెప్పుకున్నదంతా ఈ 4 నుంచి 7 శ్లోకాల దాకా ఏంటంటే ఈ యొక్క ఈ అష్ట ప్రకృతులు ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ 8 విధమైనటువంటి అపరమైనటువంటి ప్రకృతి కంటే భిన్నమైనది ఈ ఈ ఈ సమస్త విశ్వంలో చూసుకుంటే మనం తనలోనే ధరించి ఉన్నది. అంటే మనం కూడా మైక్రో కాజం అన్నమాట. అదే అన్ని ఆయనలోనే ఉన్నాయి అన్నమాట. ఓకే, సమస్త ప్రాణికోటిలో అన్నిటిలో జీవంగా వెలుగుతున్నది, చైతన్యంగా వెలుగుతున్నది. మనం మాట్లాడుతున్నాము అంటే ఇందాక చెప్పుకున్నాము, ఆ శక్తి ఏదైతే ఉందో అది ఆ ప్రకృతి అదే అన్నమాట. మనము ఇట్లా 8 విధాలైనటువంటి అపరా ప్రకృతి కంటే డిఫరెంట్ అన్నమాట చైతన్యం అనేది అని చెప్పి మనకి అపరా ప్రకృతికి పరా ప్రకృతికి ఆయన భేదాన్ని తెలుసుకోమంటున్నాడు అన్నమాట ఇక్కడ. ఓకే, అది తర్వాత ఈ భేదాన్ని తెలుసుకుంటూ ఉంటే ఏంటంటే ఇందాక నేను చెప్పాను ఏంటి, ప్రతిఫలించేటువంటి సూర్యుడు ఏదైతే ఉందో అది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలన్నమాట. కుండలో గనక ప్రతిఫలించేది ఆ బింబం, ప్రతిబింబం ఏదైతే ఉందో మనం ఆ ప్రతిబింబాన్ని చూసి సంబరపడిపోతున్నాం.
కానీ నిజమైన భగవానుడు, నిజమైనటువంటి ఆ శక్తిని మనం ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. అది ఓకే. ఇప్పుడు తర్వాత 6వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి కూడాను ఆయన 6, 7 ఎవరన్నా ఒకసారి చదివేసేయండి. చదువుతానండి. ఉమ్. एतत् योनीनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृत्स्नस्य जगतः प्रभवः प्रलयस्तथा मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव. సో ఇక్కడ ఏతద్ యోనీని భూతాని అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మొత్తం ఈ చరాచర జగత్ అంటే ఈ పరాప్రకృతి అనేది అంతా కూడాను ఓకే. ఈ పరాప్రకృతి అపరాప్రకృతే ఉంది మొత్తం చరాచర జగత్ అంతా కంప్లీట్ గా. అంటే ఏంటంటే ఒక చిన్న ఉదాహరణతో మీకు అర్థమయ్యేది చెప్తాను నేను. ఇప్పుడు మనము ఒక కరెంటు తీగను తీసుకుందాం. కరెంటు ప్రవహిస్తూ ఉంది లోపల. ఆ కరెంటు ప్రవహించేది పరబ్రహ్మ అయితే, బయట ఉన్నటువంటి తీగ ఏదైతే ఉందో మనకు కనిపించేది అది అపరాప్రకృతి అన్నమాట. అవి రెండింటిని మనము ఆ పరాప్రకృతి అది ప్రవహించి మనలో వ్యక్తం అవ్వాలి అంటే అపరాప్రకృతిలో ఉంటేనే తప్పితే వ్యక్తంగా భగవానుడు కనిపించదు మనకి. అంటే ఈ ప్రపంచంలో ఒక చెట్టు, చేమ, మనిషి అన్ని కనిపిస్తున్నాయి మనకి అంటే దాని అర్థం ఏంటంటే భగవానుడు దర్శనం ఇస్తున్నాడు మనకి. అవ్యక్తమైనటువంటి భగవానుడు ప్రతి ఒక్క రూపంలో మనకి దర్శనమిస్తున్నాడు. అది ఎలా ఇస్తున్నాడు అంటే అమ్మ రూపంలో ఇస్తున్నాడు. ప్రకృతి అనేది అమ్మ, ఓకే, తల్లి, ఓకే, ప్రకృతి అనేది మాత. ఆ జగన్మాత రూపంలో మనకి ఫస్ట్ జగన్మాత రూపంలో ఆయన వ్యక్తం అవుతూ కనిపిస్తున్నాడు మనకి. ఆ జగన్మాతని చూస్తూ 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 ఉంటే ఆయనే ఆ శక్తి, ఆ లోపల ఉన్న శక్తే భగవానుడు. అంటే ఏంటి, ప్రతి దాంట్లో విభూతి యోగంలో ఆయన చెప్పింది ఏంటంటే ఈ శ్లోకానికి ఈ అపరాప్రకృతితో కూడుకున్నది అనే ఒక చిన్న శ్లోకంతో విభూతి యోగాన్ని మనకు నేర్పించారనమాట ఇక్కడ. ఓకే. తర్వాత ఏం చెప్తున్నారు అంటే మత్తః పరతరం నాస్తి కించిదస్తి ధనంజయ అని చెప్తున్నారు. అంటే ఏంటి, నాకన్నా శ్రేష్టమైనది మరొకటి లేదు. మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అంటే ఒక దండ కట్టినప్పుడు మనము దారం ఉంటుంది లోపల, మనము దారాన్ని చూడలేము. ఆ దండలో ఉన్న పూలను మాత్రమే చూస్తూ ఉంటాం. ఆ పూలు అపరాప్రకృతి అయితే దారం పరాప్రకృతి అన్నమాట భగవానుడు. అందుకనే మనం ప్రాణ ప్రతిష్ఠ చేసేది. మనం టెంపుల్స్ లో ఒక విగ్రహాన్ని తెచ్చినప్పుడు ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసింది భగవానుడు. విగ్రహం అపరాప్రకృతి. ఆ విగ్రహం మీదే మన ఫోకస్ ఉంటే మనం ఎప్పటికీ ముందుకెళ్ళలేం. ఆ దాంట్లో ఉన్న చైతన్యమే ప్రాణ ప్రతిష్ఠ అన్నమాట. దాని మీద మన ఫోకస్ ఉండాలన్నమాట. అది ఇక్కడ ఆయన నేర్పిస్తున్నారు మనకి జీవితంలో. ఓకే. ఇక్కడ మనకి శంకరాచార్యుల వారు మనకి ఆత్మబోధ అనేటువంటి గ్రంథంతో ఆయన ఒకటి చెప్తారనమాట. ఏంటంటే సర్వగం సచ్చిదానందం జ్ఞాన నిరీక్షతే అని చెప్పేసి ఒక ఉంటుందన్నమాట. ఏంటంటే సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మని మనం ఎలా చూడాలి అంటే జ్ఞాన నేత్రంతో చూడాలి. అందుకనే జ్ఞాన విజ్ఞాన యోగం అని మనకు చెప్పారనమాట. అంటే ఏంటి, నువ్వు దారాన్ని చూడటం నేర్చుకో, పై పూలను చూడొద్దు. ఓకే. నువ్వు నీ దారం మీద నీకు ఫోకస్ ఉంటే భగవంతుడిని దర్శనం చేసినట్టే. కానీ నీకు దారం కనిపించదు, పూలన్నీ ఉన్నాయి కాబట్టి. నువ్వు పూలను చూసినప్పుడు ఆ దారాన్ లోపల ఉన్నదనే భావనని ఎక్స్పీరియన్స్ చేయాలి. అంతేగాని నాకు దేవుడు కనపడాలి అనే అర్థం అలా మూర్ఖంగా ప్రవర్తించకూడదు అనమాట. ఆ పూలే దేవుడు, కానీ ఆ పూల వెనక ఉన్న శక్తిని చూడటం, దారాన్ని ఎక్స్పీరియన్స్ చేయటమే విజ్ఞానం అన్నమాట. అది అందుకని ఈ శ్లోకంలో మనకు చక్కగా చెప్పారన్నమాట. అందుకనే మొట్టమొదట మనకి నా ఈ రూపాన్ని నువ్వు మామూలుగా చూడలేవు, విశ్వరూప సందర్శన యోగంలో నీకు జ్ఞాన చక్షువులను ఇస్తున్నాను నేను అని భగవానుడు చెప్తాడు. ఎందుకు అంటే ఆ దారాన్ని చూడటం నేర్చుకోవాలి మనము. మనకు ఒక మనిషి మాట్లాడుతున్నాడు అంటే దాంట్లో ఉన్న చైతన్యం భగవానుడు. ఆ పైన మాట్లాడే బ్లా 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 అనేది అంతా అపరా ప్రకృతి అన్నమాట. ఓకే. తర్వాత సరే ఇదంతా చెప్పాను, బానే ఉంది, నువ్వు రోజు దాన్ని ఎలా అడాప్ట్ చేసుకుంటావు దీన్ని, ఓకే, దీన్ని జీవితంలో నువ్వు ఎలా అలవర్చుకోవాలి
ఈ భగవానుడిని, ఈ దారాన్ని చూడటం నువ్వు ఎలా అలవాటు చేసుకోవాలి అనేది రోజు లైఫ్లో ఎలా అనేది మనకి నెక్స్ట్ శ్లోకంలో నుంచి చెప్తున్నారు. ఒకళ్ళు 8, 9 చదవండి ఎవరన్నా గబాలనా. మీరు చదవండి రమ్మ. గో అహెడ్. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. సో ఇక్కడ మనకి ఓకే, అందరూ అలర్ట్ గానే ఉన్నారా? చాలా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ మనకి. సో ఒక్కసారి మళ్ళా రీఫోకస్ అవ్వండి. ఎందుకంటే మన అందరం భగవంతుడిని రోజు జీవితంలో ఈ దారాన్ని చూడటం ఎలా అనేది ఈ శ్లోకాల్లో నేర్పిస్తున్నారు అన్నమాట. అందుకని చాలా జాగ్రత్తగా దీన్ని పట్టుకుందాం మనం ఇప్పుడు. ఓకే, మనకు అందరు చెప్తారు భగవంతుడు అంతటా ఉన్నాడు, ఆ దారాన్ని కనిపించదు మనకి. మనం ఎంతసేపు ఉన్న దారాన్ని చూడాలి, నాకు దర్శనం అవ్వాలి అని కోరుకుంటా ఉంటాం. కానీ అట్లా కుదరదు అనమాట. విజ్ఞానం అనేది అందుకే చెప్పాడు అనమాట. సో భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే ఇది చాలా జాగ్రత్తగా పట్టుకుందాం మనం ఇప్పుడు. ఈ రసోహమప్సు కౌంతేయ, ఓకే, ప్రభా అస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం ఋషు అని చెప్పారు. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో అంటే ఆయన అన్ని చెప్పచ్చు, కానీ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు, ఉదాహరణ తీసుకొని చెప్పారు. ఏంటి? నీటిలో ఉన్నటువంటి టేస్ట్ ఏదైతే ఉందో, ఆ రసం ఏదైతే ఉందో అది నేను. ఓకే, తర్వాత ఈ శశి సూర్యయోహో, ఆ సూర్యచంద్రుల్లో ఉన్నటువంటి వెలుగు, అంటే అక్కడనే కాదు, ఎక్కడైనా ఒక వెలుగు ఉంది అంటే ఒక కాంతి మనకు కనపడుతుంది, ఒక మంట కనపడుతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి శక్తిని నేను అని చెప్పి ఇండైరెక్ట్ గా మనకు విభూది యోగాన్నే చెప్తున్నారు. కానీ మనం అడాప్ట్ చేసుకునేది ఆ దారాన్ని ఎలా చూడాలి మనం అనేది నాకు చక్కగా నేర్పిస్తున్నారు అన్నమాట. మనుష్యుల్లో ఉండేటువంటి ఈ పౌరుషం అంటే నేను అన్న భావన వచ్చి, ఆ నేను అన్న భావన రిఫ్లెక్షన్ అన్నమాట. మనం ఆ కాన్షియస్నెస్ చైతన్యంలో ఏదైతే ఉందో ఈ నేను అన్న భావన, అహంకారం అంటాను దాన్ని. నేను నాది అనే భావన అది కూడా నాలోంచే రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది అనమాట. ఆకాశంలో ఉన్న శబ్దః ఖే, కమ్ అంటే ఆకాశం అని చెప్తున్నాం, దాంట్లో ఉన్నది కూడా నేనే అని చెప్పారనమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారు? పుణ్యో గంధః నెక్స్ట్ శ్లోకంలో. ఓకే, అదేంటి? ఈ భూమిలో మనకి వర్షం పడినప్పుడు ఒక రకమైనటువంటి స్మెల్ వస్తుంది మనకి. ఆ స్మెల్ ఆ భూమికి ఆ గంధం అన్నమాట. ఆ గంధం నేనే అని చెప్తున్నారు. ఓకే, తర్వాత తేజః అస్మి విభావసౌ అన్నారు. ఓకే, జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు అన్నారు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ తేజస్సు ఏదైతే ఉందో, ఓకే, వాటన్నింటిలో అగ్నిలో ఉన్న తేజస్సు అని చెప్పాను కదా ఇందాక, అదంతా విభావసౌ అంటే అగ్ని అన్నమాట. ఆ అగ్నిలో ఉన్న తేజస్సు అంతా నేనే. సర్వభూతాల్లో ఉన్నటువంటి చైతన్యం నేనే. ఓకే, అలానే మనం పూజ చేసేటప్పుడు మనలో ఒక ఏకాగ్రత ఉంటుంది, ఒక రకమైనటువంటి తపశ్శక్తి డెవలప్ అవుతుంది. ఆ తపశ్శక్తి కూడా నేనే అని చెప్తున్నారు అన్నమాట. అలా మనకి చక్కగా ఆయన నేర్పించి ఈ అడాప్టేషన్ అన్నమాట. రోజు చేసే పనుల్లో మనము ఈ వీటిల్లో ఈ 8, 9, ఈ 10 శ్లోకాల్లో మనకి చక్కగా ఆయన ఇవన్నీ నేర్పిస్తున్నారు అన్నమాట. తర్వాత 10వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి 10, 11 కూడా ఎవరన్నా చదివేయండి ఒకసారి. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిమతామస్మి తేజస్వినామహం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ.
సో ఇక్కడ బీజం మాం సర్వభూతానాం అని చెప్పారు. ఓకే, సో అన్ని స్థావర జంగమాలు అంటారు. మొత్తం సర్వభూతాలన్నింటిలో కదిలేవి కదలనివి అన్నింటిలో ఆ యొక్క చైతన్యం ఏదైతే ఉందో విద్ధి పార్థ సనాతనం అని చెప్తున్నారు. సనాతనం అంటే నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది అనమాట. అది నేనే అని చెప్తున్నారు అనమాట. ఓకే, బుద్ధిమతాం బుద్ధి తేజస్వినాం తేజ అహం అస్మి అని చెప్తున్నారు. అంటే అంటే ఒకటి కాదు, నువ్వు నీలో ఏ శక్తి అయితే ఉందో, మనము చాలా ఒక సంగ్రహంగా చెప్పుకోవాలి అంటే, ఏ శక్తి అయితే వ్యక్తం అవుతుందో ఆ వ్యక్తం అయ్యేదంతా పరమాత్మేను అని చెప్పి తెలుసుకోవాలన్నమాట. ఒకళ్ళు గాలి పీల్చుకుంటున్నారంటే పరమాత్మ. ఓకే, ఒకళ్ళు మాట్లాడుతున్నారు అంటే పరమాత్మ, ఒకళ్ళు నడుస్తున్నారు అంటే పరమాత్మ, కదులుతుంది అంటే పరమాత్మ, కదలకుండా కూర్చుంది అంటే తపశ్శక్తి, అది పరమాత్మే. అట్లా అన్నమాట. అలానే బలవతామస్మి కామరాగ వివర్జితం అని చెప్పారు. ఓకే, సో ఇక్కడ ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అని చెప్పేసి చక్కగా చెప్పారు. ఏంటి ఇప్పుడు బలవతాం అంటే బలవంతుడిలో ఉన్నటువంటి ఆ శక్తి కూడా నేనే. ఓకే, కామరాగ వివర్జితం, ఈ ఆశ ప్రీతి లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, కామరాగ వివర్జితులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఉన్న ఆ సామర్థ్యాన్ని అన్ని నేనే. ఓకే, ఆ యొక్క తపోశక్తిని, ఆ యొక్క క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేనే. ఓకే, ఈ మళ్ళా ఇంకొకటి కూడా చెప్పారు ఇక్కడ. కొంతమంది ఏం చేస్తారు, శాస్త్ర విరుద్ధంగా పనికిరాని పనులన్నీ చేసే వాళ్ళల్లో ఉన్న శక్తి కూడా ఆయనే. మరి ఇదైనప్పుడు అది కూడా ఆయనే అని చెప్పేసి మనకి చెప్తారు అనమాట. ఓకే, సో ఇట్లా మనకి చక్కగా భగవానుడు మనకి చెప్పడం జరిగింది అదంతాను. తర్వాత నెక్స్ట్ అంటే ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ దారాన్ని చూడాలి మనం రోజు అంటే అడాప్ట్ చేసుకోవడానికి ఈ బలవతామస్మి, రసోహప్స అది, తర్వాత రసం అంటే నీటిలో ఉన్న అది, పుణ్యోగంధ, ఈ శ్లోకాలన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ గా చదివినప్పుడల్లా నేను భగవంతుడిని ప్రతి చోట చూడాలి అని గుర్తు చేసుకోవాలన్నమాట. ఓకే, సో అది అట్లా అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత సరే ఇవన్నీ మనం చేసుకుంటా ఉన్నాము, తర్వాత కానీ ఇంకా కష్టంగానే ఉంది మనకి చూడటం. ఏది భగవంతుడిని చూడాలి అని తెలుసుకున్నాము కానీ చూడలేము. రోజు చేసే పనుల్లో మర్చిపోయి దాంట్లో we just get lost, కంప్లీట్ గా దాంట్లో పోతాం. అది ఎందుకు జరుగుతుంది మనకి? ఓకే, దానికి ఇప్పుడు 12, 13, 14 శ్లోకాలు ఎవరైనా చదవని వాళ్ళు 12 చదవండి. 12, 13 నేను చదువుతాను. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. సో ఇక్కడ మనకి మనం ఈ భగవంతుడిని అన్ని రూపాల్లో చూడాలి అంటే మనం రోజు చూడలేకపోతున్నాం, అడ్డుపడుతున్నాయి మనకి చాలా కష్టపడతాం. ఆ దారాన్ని ఊహించుకోలేం మనం. సూత్రే మణగణ ఇవ అన్న దాన్ని ఊహించుకోవడం కష్టం అన్నమాట. మనం ఒక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక వ్యక్తితో మనం డీల్ చేసినప్పుడు కానీ, మనం మాట్లాడేటప్పుడు కానీ, మన కోరికలు తీరనప్పుడు కానీ, అవన్నీ మనకి ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం కొంచెం ఆలోచించి, ఆ శక్తి కూడా భగవంతుడే వాళ్ళకి ఇస్తున్నాడు. మనకు వ్యతిరేకంగా ఉండే శక్తిని కూడా ఇందాక ఏం చెప్పాడు, ఆ వ్యతిరేకంగా ఉండే వాళ్ళ దగ్గర శక్తి కూడా నేనే అన్నాడు. మనం పూజలు చేసుకొని మనం ఆ భగవంతుడిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి కొన్ని మనకి ఈ టైంకి అక్కర్లేదు, మనకు మంచిది కాదు అనే ఉద్దేశంతో మనల్ని చక్కగా ముందుకు నడిపించడానికి మనకు ఆయన ఇవ్వకపోవచ్చు మన జీవితంలో. కానీ మనం అర్థం చేసుకోలేకపోవటం కూడా తప్పన్నమాట. అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే ఇందాక మనం చెప్పుకున్నాము, ఆ ఈశ్వర తత్వానికి ఆ మాయా పరమాత్మకి కలిసి ఉన్నప్పుడు దాని ఈశ్వరతత్వం అంటే, ఈశ్వరతత్వానికి ఇక్కడ ఏమైంది, సాత్విక
రాజస తామస ఆ యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే ఆ భావాల మూలాన ఈ ప్రపంచం ఏర్పడుతుంది. అలానే మనం కూడా ఏంటంటే ఈ భావాల మూలాన సాత్విక రాజస తామస భావాల మూలానే మనం ఈ దారాన్ని చూడలేకపోతున్నాము, భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాము అనేది చక్కగా చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు అడాప్ట్ చేసుకోవాలి అంటే ఈ 3 గుణాలు అడ్డుపడతాయి నీకు అని చెప్పి ముందు ఏం అడ్డుపడతాయో చెప్తున్నాడు అనమాట. అలానే మనకేం చెప్పారు, త్రిభిహి గుణమయై భావై ఏభిహి సర్వం ఇదం జగత్. ఓకే, మోహితం నా అభిజానాతి మాం ఏభ్యః పరం అవ్యయం అని చెప్పారు. అంటే ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ 3 గుణ వికారాలు ఏవైతే ఉన్నాయో మనలో ఈ రాగ ద్వేష మోహాది భావాలన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. దాని మూలాన ఏమవుతుంది, మనకి వివేకం పోతుంది. వివేకం పోయి భ్రాంతి చెందుతాము. భ్రాంతి చెంది ఇందాక నేను చెప్పాను, మనకు భగవంతుడు ఈశ్వర ప్రసాదంతో మనకి మంచో చెడో మన జీవితంలో వచ్చినా కానీ మనం అర్థం చేసుకోలేము. ఓకే, దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ 2 పదాలు చెప్తాను, ఆ 2 పదాలు చెప్పుకొని నేర్చుకున్నాము ఈరోజు. ఆ 2 నేర్చుకోవాలన్నమాట. మనము మోక్షాన్ని పొందాలి అంటే 2 మనకు అడ్డుపడతాయి ఈ గుణాల మూలాన. ఏంటంటే అందరూ మహానుభావులు అందరూ చెప్తారనమాట, ఏంటంటే తెలుసుకోవాల్సింది కరెక్ట్గా తెలుసుకోం మనం. ఓకే, అదొకటి. అంటే ఏంటి, దాన్ని అగ్రహణం అంటాం అన్నమాట. ఓకే, అగ్రహణం అంటే ఏంటంటే ఉన్నదాన్ని చూడలేం మనం. ఓకే, అది అగ్రహణం అంటారు. అన్యదాగ్రహణం అంటే ఏంటంటే ఉన్నదాన్ని వేరుగా చూస్తాం మనం, మన దృష్టితో చూస్తాం. అంటే ఏంటి, ఈ 3 భావాలు కలుపుకొని ఈ 3 గుణాలతో రాగద్వేషాలతో చూస్తాం మనం. చూసినప్పుడు మన దృష్టితో చూసినప్పుడు మనకు కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది, కానీ అది మాయా అన్నమాట. ఆ మాయనే ఆయన దైవీ హేషా గుణమయి మమ మాయా దురత్యయ అని చెప్తున్నారు. ఏం చెప్పారంటే ఈ ఈ గుణాల మూలాన ఈ మాయ కప్పబడి నువ్వు చూడాల్సిన విధంగా నువ్వు చూస్తావు తప్పితే నిజంగా ఉన్నదాన్ని నువ్వు చూడవు అని చెప్తారు. సరే, అలా వదిలేయడు కదా భగవానుడు మనల్ని. ఏం చెప్తున్నారు, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అని చెప్పారు. అంటే ఏంటి, మాం ఏవ ఏ ప్రపద్యంతే, నన్నే గనక రక్షణ అడిగి నువ్వు నా వైపే తిరిగావు అంటే ఈ మాయను నువ్వు అతిక్రమించగలుగుతావు అని చెప్పారు. అందుకనేంటి మనం తెలుసుకున్నాము, నీటిలో ఉన్న టేస్ట్ లేకపోతే విభూతి యోగం లాగా అన్నింటిలో ఉన్నది ఏంటి అనేది. అలా భగవంతుడు మనం ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నా కానీ, ఏ జీవితంలో ఏ సమస్య వచ్చినా కానీ వాటన్నింటిలో మాయలో ఇరుక్కున్నాం మనము. ఆ మాయని దాటాలి అంటే మామేవ ఏ ప్రపద్యంతే. ఓకే, ఆయన్ని అనుగ్రహం అడగాలి మనం. అడిగితే గాని మనం బయటపడలేము అని చెప్పేసి చక్కగా ఆయన చెప్పి మనల్ని ఆ యొక్క మాయలో పడకుండా భగవంతుడినైనా నన్ను తెలుసుకోండి. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తాము, టెంపుల్కి వెళ్ళగానే మన మాయ కప్పేది ఏంటి అంటే అలంకరణలు. ఓకే, అక్కడికి వెళ్ళగానే అందరూ చక్కగా సోషల్ ఈవెంట్ లా గ్యాదర్ అవుతాము, తర్వాత మాటలు చెప్పుకుంటాము, అస్సలు వదిలేస్తాం కదా. ఆ మాయ కప్పేసింది. అక్కడ కూడా మనం ఆధ్యాత్మికంగా అక్కడికి వెళ్తున్నాం అనుకుంటాం కానీ అక్కడ కూడా మాయ కప్పేస్తా ఉంది మనల్ని. ఆ నిజమైనటువంటి చైతన్య శక్తిని ఫీల్ అవ్వం. ఆ యొక్క మంత్రశక్తి ఏదైతే ఉందో ఆ మంత్రాలను ఫీల్ అవ్వము, ఆ మంత్రశక్తి వైబ్రేషన్స్ ని ఫీల్ అవ్వము. అదంతా మాయ అన్నమాట. మనం ఆ మాయ నుంచి పోవాలి అంటే ఆ చైతన్యం పరబ్రహ్మని చూడాలి, ఆ దారాన్ని ఊహించుకోవాలి, ఆ ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి ప్రాణాన్ని చూడాలి అక్కడ ఆ విగ్రహంలో. అప్పుడు ఆ పూజారి చదివేటువంటి మంత్రాల్లో శక్తిని మనం గ్రాస్ప్ చేయగలుగుతాం అన్నమాట, పట్టుకోగలుగుతాం. సరే, ఇవన్నీ చేయాలంటే కొద్ది కష్టమే కదా. అందుకనే ఈశ్వరార్పణ భావన ఉండాలి మనకి. ఓకే, ఏది జరిగినా ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. మనకు భక్తి అంటే ఏంటంటే పరమాత్ముడి వైపు ప్రేమ అన్నమాట. ఒకళ్ళని ప్రేమించాలి. మనం భగవంతుడిని ప్రేమిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు అంతటా ఉన్నాడు. ఒకళ్ళని ద్వేషిస్తూ భగవంతుడిని ప్రేమించలేం మనం. ఓకే, ఆ ద్వేషం అనేది ఎందుకు వస్తుంది, నాకు జరిగినటువంటి కర్మల మూలానే వస్తుంది
అనేది తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది? మమ మాయా దురత్యయ. కానీ మామేవ ఏ ప్రపద్యంతే, కర్మ సిద్ధాంతంలో కూడా భగవానుడు ఉన్నాడు. ఓకే, అక్కడ కర్మ అంటే భగవంతుడు అంటే ఒక విగ్రహం చూడటం కాదు, కర్మ సిద్ధాంతం కూడా భగవంతుడే. ఎందుకంటే ఆయన ఇంప్లిమెంట్ చేసేది, అది ఆయన అనుగ్రహంలో జరుగుతుంది, ఆయన అధీనంలో జరుగుతుంది. అది మనకి 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో చెప్తారు భగవానుడు, అదంతా నా అధీనంలోనే జరుగుతుందని చెప్తారు. సో అక్కడ కూడా కర్మ ప్రకారం జరుగుతుంది కాబట్టి నువ్వు కర్మను ధిక్కరిస్తే భగవంతుడి పట్ల ప్రేమ లేదు అక్కడ మనకి. ఓకే, ఆ అన్కండిషనల్ భక్తి ఏదైతే ఉందో అది నిజమైనటువంటి సమర్పణ భావన. ఓకే, అది గుర్తుపెట్టుకుంటే మనం చక్కగా ముందుకెళ్తాం అన్నమాట. సో ఆ సరెండర్ అనేది గుర్తుపెట్టుకుంటూ మనము తర్వాత ఈ భక్తి యోగంలో మనకు అత్యంత ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహము. మొట్టమొదటి 3 శ్లోకాల్లో మనకు చెప్పాడు ఆయన క్వాలిఫికేషన్స్. అంటే మయ్యాశ్రయ, రైట్, మదాశ్రయ, మయ్యాసక్త మనాహ, యోగం ఇంజం అని చెప్పేసి 3 చెప్పారు. ఆ 3 చేస్తేనే గ్రేస్ వస్తుంది మనకి, ఆ అనుగ్రహం వస్తుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిన్న ఉదాహరణ పెట్టాను, ఇంతకుముందు ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఇది మనము ఒక స్క్రీన్ మీద, వైట్ స్క్రీన్ మీద మూవీస్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాం. ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రపంచం కనపడతా ఉంటుంది, బొమ్మలు కనపడతా ఉంటాయి, కానీ వైట్ స్క్రీన్ ని చూడలేము మనం. కానీ అక్కడ వైట్ స్క్రీన్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట మనం. ఓకే, ఆ వైట్ స్క్రీన్ పరాప్రకృతి అయితే ఈ మిగతాదంతా అపరాప్రకృతి అన్నమాట. ఓకే, సో మనం ఆ బొమ్మలు చూసి ఆరాటపడకూడదు, అవన్నీ కాదు. ఆ బొమ్మలు కనపడినా కానీ అది పరమాత్మ భావంతోనే కనపడుతుంది మనకి, ఆయన శక్తి మూలానే కనపడుతుంది అనేది అర్థం చేసుకుంటే అదే పరబ్రహ్మతత్వము. ఓకే, అదే భగవంతుడు అని చెప్తారు. తర్వాత నుంచి ఇంకా మనకి వచ్చే వారం మనము ఆ భగవంతుడిని ఎలా మనం భజించాలి, ఎలా భక్తిలో ముందుకెళ్ళాలి, ఎలా నేర్పిస్తారో చూద్దాం. అదంతాను. ఓం తత్సత్.